తుపాకీ కాల్పులతో చిత్తూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి చొరబడ్డారు దొంగలు. ఒక ప్రెస్ వాహనంలో అక్కడికి చేరుకున్న 6 దుండగులు తుపాకులతో ఇంట్లోకి చొరబడ్డారు. మొత్తం 2 తుపాకులతో కాల్పులు జరిపారు. చంద్రశేఖర్ వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ బలగాలతో ఆ ఇంటిని చుట్టుముట్టి ఇంట్లో వారికి ఏమీ కాకుండా 4 చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వారి దగ్గర నుండి 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6 వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మిగతా 2 పట్టుకునేందుకు తిరుపతి నుండి ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. కానీ నిందితులు కనిపించలేదు. పారిపోయినట్లుగా నిర్ధారించారు ఎస్పీ మణికంఠ చందోల్. ఇంటికి పక్కనే ఉన్న బ్యాంకులో దొంగతనం చేయడానికి వచ్చి ఉంటారని అందరూ భావించారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని దోపిడీ చేయడానికి ఈ ముఠాని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దుండగులతో ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని ఈ పని చేయించినట్లుగా తెలుసుకున్నారు పోలీసులు. అయితే ఎస్ఎల్వి ఫర్నిచర్ యజమాని కూడా పట్టుబడిన వారిలో ఉన్నారట. ఇతనే దోపిడీకి ప్లాన్ చేశారని తెలిపారు పోలీసులు.